కాకతీయ యూనివర్సిటీలో పరిశోధనల కేంద్రంగా నిలవాల్సిన కే హబ్ అధికారుల నిర్లక్ష్యంతో అలంకారప్రాయంగా మారింది. కోట్లాది రూపాయలతో కట్టిన కే హబ్ ఇప్పటికీ విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. రీసెర్చ్లకు అవసరమైన భవన నిర్మాణం, పరికరాల కోసం 50 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. భవన నిర్మాణం పూర్తయినా అధికారుల నిర్లక్ష్యంతో పరిశోధనలు ప్రారంభం కాలేదు. 9 నెలలుగా కే హబ్ తాళాలు వేసి ఉంచడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి నిరుపయోగంగా మారింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కే హబ్ ఇప్పటికీ విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్ కింద 2018లో కే హబ్ ను మంజూరు చేసింది కేంద్రం. రీసెర్చ్, ఇన్నోవేషన్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం కే హబ్ నిర్మాణానికి 50 కోట్లు మంజూరు చేసింది. 2020లో 15 కోట్ల నిధులు విడుదల చేయగా రాష్ట్ర స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 6 కోట్లతో కే హబ్ భవన నిర్మాణం పూర్తి చేశారు అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వం కే హబ్ ను ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ వైఖరితో పరిశోధనలకు దూరమయ్యామని తెలిపారు విద్యార్థులు. కాంగ్రెస్ ప్రభుత్వం కే హబ్ పై ప్రత్యేక దృష్టి సారించింది. బిల్డింగ్ నిర్మాణం, శానిటరీ వర్క్స్, వాటర్ సప్లై, ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేసింది. మార్చి 10న మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి, సీతక్క కే హబ్ ను ప్రారంభించారు. కే హబ్ ప్రారంభం తర్వాత పరిశోధనలకు ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శిస్తున్నారు కేయూ విద్యార్థులు. 9 నెలలుగా కే హబ్ కు తాళాలు వేసి ఉంచారని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో పరిశోధనా కేంద్రంగా నిలవాల్సిన కే హబ్ గడ్డి, పిచ్చి మొక్కలతో పనికి రాకుండా పోతుందంటున్నారు పీహెచ్డీ స్టూడెంట్స్. నాణ్యమైన పరిశోధనల కోసం అని చెప్పేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కేయూ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభించి దాదాపుగా 9 నెలలు పూర్తయింది. ఆ కేయూ హబ్ అనేది నిరుపయోగంగా మారింది. పరిశోధనలు చేసుకునేటువంటి అవకాశం పరిశోధక విద్యార్థులకు కానీ ప్రొఫెసర్లకు కానీ లేనటువంటి, అంటే యూజ్ లేనటువంటి పరిస్థితి ఈ రోజున కేయూ హబ్ మనకు కనబడతా ఉన్నది. ఆ కేయూ హబ్ చుట్టూ ఆ పిచ్చి మొక్కలు మొత్తం కూడా పెరిగిపోయి అస్తవ్యస్తంగా గందరగోళంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. పరిశోధనలకు అవసరమైన అన్ని వనరులున్నా కే హబ్ ను వినియోగంలోకి తీసుకురావడం లేదని విమర్శిస్తున్నారు పరిశోధకులు, ప్రొఫెసర్లు. కేయూ, యూజీసీ అధికారులు, ప్రొఫెసర్లు ప్రతిపాదించిన ప్రాజెక్టులపై చర్చించి అనుమతి ఉన్న వాటిపై రీసెర్చ్ కు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. థింగ్ ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ఆ కే హబ్ ని రీసెర్చ్ పరంగా 100% రీసెర్చ్ పరంగా యూజ్ చేసుకుంటే ఈ 5 సెంటర్స్ ఏవైతే ఇక్కడ అలాట్ అయినాయో దయచేసి మన వైస్ ఛాన్సలర్ గారు, మన రిజిస్ట్రార్ గారు దీని మీద చొరవ చూసి మన పిల్లలకి ఇక్కడ రీసెర్చ్ అవకాశం ఇచ్చి ఇంకా మనం ముందుకెళ్తే ఈ గ్లోబలైజేషన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియాలో కాకతీయ యూనివర్సిటీ ఉంటుంది. కేయూలో రూసా పథకం కింద మొదటి దశలో 6 కోట్ల రూపాయలతో కే హబ్ బిల్డింగ్ నిర్మించారు. ఆ తర్వాత 9 కోట్లతో మౌలిక వసతులు, 23 కోట్లతో సెంటర్ ఫర్ డ్రగ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్ ఫిజిక్స్, సెంటర్ ఫర్ నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్, సెంటర్ ఫర్ మెడిసినల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆయా డిపార్ట్మెంట్లలో రీసెర్చ్ కు ఏర్పాటు చేయలేదు. పరిశోధనల కోసం ఫండ్స్ మంజూరైనా వర్సిటీ అధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదని, కే హబ్ బిల్డింగ్ ప్రస్తుతం అలంకార ప్రాయంగా మారిందని విమర్శిస్తున్నారు. కే హబ్ లో దాదాపు ఒక 11 సెంటర్లకు, వివిధ సెంటర్లకు సంబంధించినటువంటి ఒక ప్రతిపాదనలు గతంలో పంపారు. కానీ ప్రస్తుతానికి ఒక 5 సెంటర్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు అమల్లోకి వచ్చినాయి. ఈ 5 సెంటర్లను కూడా ఎథనో ఫార్మకల్ కావచ్చు, డ్రగ్ అండ్ రీసెర్చ్ కావచ్చు, నానోకి సంబంధించినటువంటి నానో పార్టికల్స్ కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి యొక్క రీసెర్చ్ సెంటర్స్ను ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి ఈ పరిశోధన దిశగా మన యొక్క యూనివర్సిటీని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అధికారులు చొరవ తీసుకుని కే హబ్ చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు స్టూడెంట్స్. కే హబ్ లో పరిశోధనలకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.